ఎందుకు యేసు ప్రభువే ఈ లోకానికి రావాలా? మన పాపాలు మనం తీసేసుకోలేమా? మన పాపాలు మనం తీసేసుకోలేమా? మనకు చేత కాదా? మన వల్ల కాదా? మనకు ఆ సామర్థ్యం లేదా? మన పాపాలు మనం క్షమించుకోలేమా? మనకు అంత శక్తిని దేవుడు ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు. అసలు మనకు లేదు. మన పాపాల నుండి మనం విమోచించుకోలేము. మన పాపాల నుండి మనం క్షమించుకోలేము. మన పాపాల నుండి మనంతటి పనుగా బయటికి వచ్చే సామర్థ్యము మనకు ఎవరికి లేదు. నా పాపాన్ని మీరు క్షమించలేరు. మీ పాపాన్ని క్షమించి మీ పాపం నుండి నేను కూడా మిమ్మల్ని విడిపించలేదు. పాపాన్ని క్షమించాలంటే, పాపం నుండి విడిపించాలంటే పాపము లేని, పాపము ఎరుగని, అసలు పాపమే చేయటాలని ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే యేసు ప్రభువు. కాబట్టి దేవుడు ఈ ప్రణాళికతో యేసు ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి ఆయన పంపాడు. ఒక మాట చదవండి, కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తన 49 7వ వచనం చదవండి. ఆ వినట మాట, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి, వింటున్నారమ్మా? అయ్యా వింటున్నారా? ఎవడును ఏ విధము చేతనైనా, ఎక్కడైనా కానీ, ఎంత ప్రయాసపడినా, ఎన్ని దిక్కుల ఆలోచించినా, ఎన్ని దిక్కుల ప్రయత్నించినా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి ఏం చేయలేదంట? విమోచించలేడు. ఎక్కడి నుంచి? పాపము నుండి విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని, అదిగో ఆ మాట గమనించండి, ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును? ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి మన కోసము ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి పంపాడు. కాబట్టి క్రిస్మస్ అనగానే నీకేం గుర్తు రావాలంటే, నా పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను ఆదాము నుండి పాపిగా జన్మించాను. నా పాపాన్ని నేను తీసేసుకోలేకపోయాను. నా పాపాన్ని క్షమించుకోలేకపోయాను. నా అంతరికి నేరుగా నాకున్న తెలివితో కానీ, నాకున్న జ్ఞానంతో కానీ, నాకున్న సామర్థ్యంతో కానీ నా అంతరికి నేరుగా నా పాపాన్ని నేను తీసేసుకోలేకపోయాను. కాబట్టి నా జీవితాన్ని, నా భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ మాట, ఎంత నమ్మదగినదిగా ఉంది చూడండి ఈ మాట. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒక్కడైనా లేడు. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేయుటకై ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కాబట్టి క్రిస్మస్ నీ ప్రాయశ్చిత్తం కోసమే. క్రిస్మస్ అనేది నీ ప్రాయశ్చిత్తం కోసమే. కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఒక మాట గమనించండి, దేవుడు ఆయన కన్నులంతా, దేవుని కన్నులంతా దుష్టత్వాన్ని, పాపాన్ని చూడలేనంత గొప్ప నిష్కలంకమైనవి అని దేవుడి వాక్యం చెప్తుందా లేదా? చెప్తుంది. మరి పాపాన్ని చూడలేనంత అంత గొప్ప దేవుడు పాపాన్ని క్షమిస్తాడా? అమ్మా ముగించేస్తా కొద్ది నిమిషాలు. అసలు పాపాన్ని కంటితో చూడలేని దేవుడు, పాపములకు ఆయన యొక్క చోటు లేదు. మరి అంత పరిశుద్ధుడు పాపాన్ని చూసి క్షమించడానికో అని చూసి చూడట్టుగా ఉంటాడా? ఉంటాడట? అట్లా ఉండడు ఆయన. అందుకే జాగ్రత్తగా గమనించండి, దేవుడు పాపిని క్షమించాడు, పాపమునకు ఆయన శిక్ష వేశాడు. అమ్మ మరలా చెప్తున్నా వినండి, పాపిని క్షమించాడు, పాపమునకు ఆయన శిక్ష వేశాడు. మరొకసారి చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో
పంపి, అమాట గమనించండి, పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు, అమ్మా ఆయన శరీరమందు, ఎవరి శరీరము? యేసు ప్రభు శరీరం. ఆయన శరీరమందు, చెప్పండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. చూసారా? యేసు ప్రభు శరీరధారిగా రాకపోతే మన పాపమునకు శిక్ష భరించేంత సామర్థ్యం కలిగిన వారు ఎవరు ఉన్నారా? ఈ లోకంలో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే. ఎవరు కూడా పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువును దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపాడంటే, నా పాపమునకు శిక్ష యేసు ప్రభువు మీద దేవుడు వేశాడు. మనం వేసామా? దేవుడు వేశాడు. ఏం చెప్పారు? మనం వేసామా? మన పాపమును యేసు ప్రభు మీద మనం వేసామా? దేవుడు వేశాడా? మీరు వేశారా? దేవుడు వేశాడా? దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. 103వ కీర్తన 10వ వచనం చూడండి. 103వ కీర్తన 10వ వచనం త్వరగా వినండి ఆ మాట. అమ్మా ఒకరు చదువుతారు, అందరు నా వైపు చూడండి. ఒకరు చదువుతుంటారు, అందరు నా వైపు చూడండి. మన పాపమును బట్టి, ఇదిగో వినండి, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము, అంటే మనకు రావాల్సిన ప్రతీకారము, మనకు రావాల్సిన ప్రతిఫలము ఎవరు పొందారు? యేసు ప్రభు పొందారు. మరి అట్లా పొందాలంటే ఖచ్చితంగా ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాలా లేదా? ఖచ్చితంగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రావాలి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు అని చెప్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి ఒకసారి. అదేమనగా, అమ్మా వింటున్నారా? దేవుడు వారి అపరాధములను వారి మీద అమ్మా మీరు చెప్పాలా? చాలా స్లోగా ఉన్నారు మీరు. దేవుడు వారి అపరాధములను వారి మీద, ఈ వారు ఎవరమ్మా? వారి అపరాధములను వారి మీద మోపక అంటున్నాడు కదా. ఎవరికి వారు అంటారు? ఎవరు? మీరే, మనమే, మనమందరమే. దేవుడు మన అపరాధములను మన మీద, చూసారా ఎంత దేవుడికి ఇంత గొప్ప ప్రేమను మన పట్ల కలిగి ఉన్నాడు. మన ఈ లోక న్యాయస్థానాలు, లోక చట్టాలు ఏమంటాయి? ఎవరు తప్పు చేస్తే వాడి శిక్ష అనుభవించాలా లేదా? అనుభవించాల్సిందే. కానీ దేవుడి న్యాయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నీ పట్ల ఎంత ప్రేమను చూపెడుతున్నాడు. నీ పాపములకు శిక్ష నీ మీద వేయకుండా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకము కనుకో. మరి వారి అపరాధములను వారి మీద మోపక అంటే ఎవరి మీద మోపాలని అంటాము? యేసు ప్రభు మీద మన అపరాధములను ఆయన మోపాడు. మనకు రావాల్సిన ప్రతీకారము యేసు ప్రభు మీద మోపాడు. మనకు రావాల్సిన ప్రతిఫలము పాపానికి యేసు ప్రభు మీద మోపాడు. యెషయా గ్రంథం 53:6వ వచనం చూడండి. యెషయా 53:6. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. తలను నేలకేయడానికి పదే ఒక చదువుతున్న వైద్యుడు, యెహోవా మన అందరి దోషమును అతని మీద, ఎవరి అతడు అంతేనా? ఎవరి అతడు? యేసు ప్రభువే. యెహోవా మన అందరి దోషమును అతని మీద, దేవుడే మన అపరాధములను మన మీద మోపక యేసు ప్రభు మీద ఆయన
వేశాడు వచ్చు. కాబట్టి క్రిస్మస్ ఎందుకు, ఏ ఉద్దేశంతో చూడాలో, ఏ ఉద్దేశంతో అంగీకరించాలి అంటే, ఒకటి ఆయన ప్రేమ ఎంత నీ పట్ల ఉన్న ఒకటి వెల్లడి చేయబడుతుంది. రెండు, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి. ఒకవేళ కనుక యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి పంపకపోతే, మన పాపములకు శిక్ష ఆయన మనకే ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? 131 కీర్తన 3వ వచనం చదవండి. ఏం జరుగుతుందో అక్కడ చెప్తున్నాడు. 131 కీర్తన. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు వింటున్నారా? ఒకవేళ దేవుడు మన దోషాలను కనిపెట్టి చూసి దానికి ప్రతిఫలం మనకి ఇవ్వాలనుకుంటే కనుక ఎవరు నిలబడతామా? దేవుడు ఎదుట ఎవరు నిలబడలేము. దేవుడు ఎదుట ఎవరు కూడా నిలబడలేము. కాబట్టే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి ఆయన పంపి మన పాపములను, మన అపరాధములను ఆయన మీద మోపి, మనకు రావాల్సిన ప్రతీకారాన్ని ఆయన మీద మోపి, మనకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఆయన మీద మోపి, మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద మోపడానికి యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి పంపాడు. ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి చిత్తము, ఇది దేవుడి ఏర్పాటు, ఇది దేవుడి సంకల్పము. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఇది దేవుని సంకల్పమై ఉంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇంతవరకు 3వ కారణం చెప్పి ముగించేస్తాను. మళ్ళా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. వింటున్నారా? మూడవదిగా యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపాడంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పంపాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పంపాడు. మీరు ఒక మాట చెప్పాలి, జాగ్రత్తగా గమనించండి. నిత్య జీవాన్ని, మన పాపాలను క్షమించి ఇదిగో తీసుకొని నిత్య జీవం అని దేవుడు ఊరికే ఇవ్వడం లే. అర్థమవుతుందా? నిత్య జీవంలో నీతిమంతులే ఉంటారు. నిత్య జీవంలో ఎవరు ఉంటారు? నిత్య జీవంలో తండ్రి రాజ్యంలో నీతిమంతులే ఉంటారు. మత్తయి 13:34 ఒకసారి చదవండి. మత్తయి 13:34. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43 34 34. అమ్మ 43 అమ్మ 34 కాదు 13. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె దేవుడి రాజ్యంలో సూర్యుని వలె ఎవరికైతే నిలుతారట? చెప్పడమ్మా, ఎవరికైతే నిలుతారట? నీతిమంతులే. దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవానికి ఇచ్చే ముందర నీకు ఏమి ఇస్తున్నాడు తెలుసా? ఆయన నీతిని ఇస్తున్నాడు. ఆయన నీతినిచ్చి నేను నిత్య జీవానికి ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, దేవుడి రాజ్యంలో, పరలోకంలో నిత్య జీవంలో ఎవరు ఉంటారంటే దేవుడంతా నీతిమంతులే ఉంటారు. ఎవరు ఉంటారండి? దేవుడంతా నీతిమంతులే. ఎవరు పడితే వారు ఉంటారండి పరలోకంలో. యేసు ప్రభు ఎంత నీతిమంతులో, పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఉండే వాళ్ళు కూడా అంతే నీతిమంతులై ఉండాలి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నీతిమంతులుగా తీర్చి ఆయన నిత్య జీవాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక బాగా గమనించండి, దేవుడు ఇక్కడ ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని వాక్యం చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమాన పరలోకాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నాడు వాక్యం చెప్తుంది. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు మనం నీతిమంతుడికి ఎట్లా కాగలము అంటే అతి సులువైన మార్గాన్ని
పెడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు అంటే, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, ఏమని విశ్వాసం ఉంచుతున్నాము? నా పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. నేను నా పాపములు ఆయన మీద మోపబడి ఆయన నమ్మినప్పుడు ఆయన నీతి కూడా నా మీద మోపబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఈ విధముగా ఈలాగా విశ్వాసం ఉంచుతున్నారో వారు విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది, జాగ్రత్తగా గమనించండి. నిత్య జీవానికి ఎవరు వెళ్తారంటే నీతిమంతులు మాత్రమే వెళ్తారు. ఆ నీతిని దేవుడు ఎక్కిస్తాడంటే నువ్వు సంపాదించుకోని దేవుడు అంటే, నీ క్రియల ద్వారా పొందుకోని దేవుడు అంటే, నీకు చాతనైనా చేయని దేవుడు అంటే, నీ పద్ధతిలో నువ్వు వెళ్ళని దేవుడు అంటే, నువ్వు ఏదైనా చేసి ఎక్కడికి పడి నా నీతిని సంపాదించుకోని దేవుడు అంటే. ఎందుకంటే అట్లా సంపాదించుకోవడానికి మనకు ఏమాత్రం సామర్థ్యము లేదు. ఎంత ప్రయాసపడిన దాన్ని మనము సంపాదించుకోలేము. మనకు మనకు తెలిసి దేవుడు ఒక సులువైన విశ్వాస మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విశ్వాస మార్గం ఏంటంటే రోమా 3:24 ఒక మాట ఉంటుంది చూడండి. ప్రేమ మాట, కాబట్టి దేని బట్టి అందరూ పాపము చేశారు కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు దేవుని కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా డబ్బులకు వెండి బంగారాలకు, అంతేనా, వెండి బంగారాలకు డబ్బులకు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అట్లే ఉంది వాక్యము. ఒక మాట చెప్పండి సార్, 100కు 100% వాక్యం ఎట్లుంటే అట్లా నేను నమ్ముతా సార్ అనుకునే తమ్ముడు ఉన్నారు. ఒక్కదేనా? నీకు అడిగింది నీకు అర్థమైందా? సార్ నువ్వు చెప్పే మాట కాదు, వాక్యం ఎట్లా ఉంటే అట్లా 100కు 100% నేను నమ్ముతామని అనుకునే తమ్ముడు ఉన్నారు. వాక్యం నమ్ముతారా నమ్ముతున్నారు? అందరు నమ్ముతారా? అందరు నమ్ముతారా వాక్యము? ఇప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఒక 50,000 రూపాయలకు నీతిమంతులుగా తీర్చబడుతుంది. 1,00,000 రూపాయలకు నీతిమంతులుగా అంటున్నాడు దేవుడు. లేదు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎంతమంది నమ్ముతారు? ఇంకా చేయగలం కాదు, చెవుల వరకు కాదు, మనసుతో గ్రహించండి. చెవుల వరకు కాదు, మనసుతో గ్రహించండి. ఒక పాపిని ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా, ఆయనంత నీతిమంతులుగా తీర్చడానికే తన కుమారుడైన యేసు ప్రభువు దేవుడు ఈ లోకానికి పంపాడు. ఇదే అసలు ప్రాథమికమైన ఉద్దేశం ఆయన ఈ లోకానికి రావడానికి. ఒకటి అర్థమవుతుందా? ఒక పాపిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడు అంటే ఆయన ఏదేదో చెయ్యాలని అనలేదు. ఇదిగో నా పాపములన్నీ యేసు ప్రభు మీద మోపబడ్డాయి, యేసు ప్రభు నీతి నా మీద మోపబడింది. విశ్వాసం ద్వారా యేసు ప్రభు అంటే నీతిమంతులుగా నేను తీర్చబడతాను అని నమ్మితే చాలు, తక్షణమే. మన దానికి టైం కూడా లేదు. ఇప్పుడు నమ్ము, తర్వాత నీ ప్రవర్తన చూసి అప్పుడు నేను డిక్లేర్ చేస్తాను నీతిమంతురాలు అనేది దేవుడు.